కుదరదు కుదరదు కుదరదు. వీడికి పిచ్చి పట్టినట్టుందండి. ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చిందంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తనేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయవే. వాళ్ళతో మాటి మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చట పడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే. కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్గా తెలుగు వాళ్ళ ఉన్నాడు. ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికలేస్తున్నాడు? దిగు దిగు. అయిపోయాడు వీడు. ఏయ్, ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం. నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను. వద్దు నీదే, కానీ అందులో ఉన్న మొహం నాది. అది గవర్నమెంట్ దమ్మా. హలో, ఇది నా అద్దం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగిచ్చుకుంటా, బద్దలు కొట్టుకుంటా. అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. పబ్లిక్ రోడ్. ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దిస్తావు? అసలు నువ్వే పోలీస్ వయ్యా? బియ్యం బస్తాల వెనకాల కూర్చున్నావు. Can you behave like grown-ups? ఏం టీజింగ్ అని కేసు పెడితే లోపల తోసి ఎరగదీస్తారు. I'm telling you, if you ever shop again, I'll kill you. నా అత్తగారికి నా డేంజర్ గా ఉంది. బాక్సర్ నిషా గురించి శాస్త్రి నగర్ లో అడుగు చెప్తారు. నువ్వు చూసినప్పుడే అమ్మాయి నచ్చిందని చెప్పుంటే నా బైక్ అద్దం పగలేదు కాదు కదరా. సూపర్ రా. మనతో మాట్లాడుతూనే బైక్ కీతో జంప్ అయింది కదా. మాట్లాడుతూ కాదురా, తిట్టుకుంటూ. మీ మధ్య నా డిపార్ట్మెంట్ బైక్ ఏం తప్పు చేసిందిరా? घबराओ मत, घबराओ मत, घबराओ मत. चोर बस में ही होगा. मैं पुलिस वाला हूँ. हम दोनों पुलिस वाला हैं. सबको चेक करेंगे, पता चल जाएगा. वेट वेट वेट. ड्राइवर, बस को रुको. कोई उतरेगा नहीं. सबको चेक करेंगे. बालाजी, ఎవరిని వదలకుండా చెక్ చేయి. నేను వెనకాల చెక్ చేస్తాను. मेरे साथ आओ. एक एक करके नीचे आओ. चला एक एक करो, खाली चलिए सब एक एक करके नीचे आइए. आइए. मैंने क्या किया सर? थामा थामा एक एक करो. अरे वो मेरा पर्स है सर. सुनो, ये वाला नहीं सर. सॉरी. चला यार. ओके ओके. हाँ क्या बात है भाई साहब? ठीक है तुम जा. कोई मतलब तो ये आप अंदर जाके देखिए. सीट के नीचे देखना. हाँ, बैग्स भी चेक करना. अरे भाई साहब चोर चोर हूँ क्या मैं यार? ठीक है ना, मैं चलूं? बैग ओपन कीजिए. पर्स को चोरी करके मेरा पर्स. मेरा पर्स. दंगा वीडरा.
क्यों भाग रहे हैं हाँ? क्यों हाँ? क्यों भाग रहे हैं? Sensational news of Mumbai for the day. The bomb blast which claimed 37 lives. We'll leave no stone unturned to solve this case. मुझे इस बात का पूरा यकीन है कि कोई पुख्ता सबूत जरूर मिलेगा। मैं इस तरह के आतंकवादी संगठनों को बता देना चाहता हूँ कि सिर्फ एक बस ब्लास्ट को वो अपनी जीत ना समझें। ముందండి ఎంక్వైరీ చేయడం మానేసి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడరా. अपने इस देश की जनता के लिए मैं अपने जिस्म को तार तार करके भी इनकी रक्षा करूंगा। जिस तरह अपनी जान की बाजी చూడు ఊపిరి ఆడకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వీడే పెద్ద పట్టుకున్నట్టు. అది నేనుండాల్సిన చోటు నువ్వే కిందకి ఈడ్చుకొచ్చేసావు. ఇలా టీవీలో గనక నేను వచ్చుంటే ఈ పాటికి మా అత్తగారు బెదిరిపోయి ఉండేది. ఇంట్లో సీనే రివర్స్ అయి ఉండేది. రేయ్ ఇన్స్పెక్టర్ అయి ఉండేవాడిని. कि जब तक मुझ जैसे जाबाज सिपाही about 18 people killed and about 26 people injured. బస్లో బాంబు పేల్చి ప్రజల్ని ఆందోళనకి గురి చేయడం తీవ్రవాదుల ఉద్దేశం అయ్యుండదని, మరో చోటికి తరలించే సమయంలో ఊహించని విధంగా ఆ బాంబు పేలి ఉండవచ్చని, పట్టుబడిన అజ్మల్ లతీఫ్ వంటి తీవ్రవాదులు ఇంకా ఎంతో మంది ఉండి ఉంటారని, వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏమిటో తెలియకపోవడం మరింత భీతిని కలిగిస్తోందని హోమ్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యాత్రాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలకు వస్తున్న ప్రజానికాన్ని చూసి నిజానిజాల అంచనాలు తారుమారవుతున్నాయి. నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. ఏ లోపల పద చెప్తాను. This is Jagadish's house. Yes. Keep whatever I said in mind, okay? You all stay alert. Okay. It's an unofficial duty, so stay in separate channel on the walkie, okay?
ఇంత రాత్రి వచ్చారేంట్రా? వీళ్ళందరూ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. ఈ రాత్రంతా వాళ్ళకి ఇక్కడ కాపలాగా ఉంటారు. తెల్లారగానే నీ ఫ్యామిలీతో నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలరా? హాస్పిటల్ నుంచి వాడు తప్పించుకున్నాడు. ఏంటి? ఒక డాక్టర్ని, 2 పోలీస్ ఆఫీసర్ని చంపాడు. చంపాడా? నీకు తెలియదులే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేగా వాడిని పట్టుకుంది. ఒకవేళ నేను వెతుక్కుంటూ వస్తాడేమోనని చిన్న డౌట్, అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఆప్ దోనో పీछे जाइए. సరే నేను వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. आजकल सब बदल गए साहब। బస్ లో ఉన్న చిన్న స్కూల్ పిల్లల్ని నేను చేశారని పనిచేసావురా. నేనేమి అడగకుండా వేలెందుకు కట్ చేశానో చెప్పనా? ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను. దానికి సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావని. एक क्वेश्चन, एक ही सेकंड, जवाब दो, नहीं तो दूसरी उंगली भी जाएगी. Someone helped you at the hospital. Who was that? Security chief Somashekar. That's it. So simple.
मैं हूं। कौन है तुम? इस टाइम पे ये क्या कर रहा है? అబ్బా ఎవరండి? अरे क्या वस्तुना? अरे तेरा से पूछ रहा हूँ क्या कर रहा है इधर? మీతో కాస్త మాట్లాడాలి. కొంచెం మేడ మీదకి వస్తారా? ఇంత అర్ధరాత్రి ఏంటయ్యా? పొద్దున్నే రా మాట్లాడుకుందాం. నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, DIA, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతెందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేం తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంపులో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు 2 పీకేసి ఈ బియర్ బాటిల్ ఉందే, బియర్ బాటిల్, దాన్ని కింద నుంచి లోపలికి, మొత్తం లోపలికి తోసేసి పగలు కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడ్రా మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా అక్కడ రోజు మేము చస్తున్నాం. ఇది లోకల్ మేడ్ గన్, ఇది నా గన్. నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చానో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబం నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకుంటారు. నీ పెళ్ళం రాత్రుళ్ళు రోడ్డు పక్కన నుంచొని చేతులూపి పిలుస్తూ ఉంటుంది. అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, PF డబ్బు వస్తుంది, పెన్షన్ ప్రతి నెల వస్తుంది. నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఆ గన్ను ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్చేస్తాను. నువ్వు పెద్ద ప్రమాదంలో అడుగు పెట్టావు. మీ ఇద్దరికి పూర్తిగా ఏమీ తెలియదని నాకు తెలుసు. ओह सॉरी, मुझे पता है तुम दोनों को पूरी बात पता नहीं.
जुहू बांद्रा मटुंगा धारावी ముంబై సిటీలో 12 చోట్ల అటాక్. కబ్ 27th. మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు. అది చాలా తెలివైందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గార్జియస్ కదూ. థ్యాంక్ యూ. సిగ్గు చూడు. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాచులేషన్స్. హే వావ్, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటా? ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు అట్రావే. ఈ నొదిలేసి ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏంటి? మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే, ఈక్వల్ గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని, ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోజిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దండం పెట్టి మరీ పెళ్లి చేసుకో. ఏంట్రా అలా ఉన్నావు? ఒక విషయం గురించి ఎంతో ఆలోచిస్తున్నాను రా, సరైన సమాధానం చిక్కట్లేదు. ఏంటో చెప్పు, నాకు చిక్కుతుందేమో చూద్దాం. పోలీసు నా వల్లే కావట్లేదు. ఈయన వచ్చాడండి పెద్ద. పోలీసు వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఉన్న తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు ఎవరు బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అటెన్షన్ అంటే కాలు కలపడం, స్టాండర్డీస్ అంటే కాలు విడదీయడం, షూట్ అంటే దడ కాల్చి పారేయడం. కానీ పోలీసు వాళ్ళు అందరం బుద్ధిని ఉపయోగిస్తాం. పిక్ పాకెట్ గాడిని పట్టుకోబోయే ముందు పిక్ పాకెట్ గాడి మళ్ళీనే ఆలోచిస్తాం. హంతకుడిని పట్టుకోబోయే ముందు హంతకుడి మళ్ళీనే ఆలోచిస్తాం. తీవ్రవాదిని పట్టుకోబోయే ముందు తీవ్రవాదిగానే మారుతాం. అలాంటి పోలీసుని నా బుద్ధిని నేను ఉపయోగించుకోగలను, కానీ నువ్వు వెళ్ళి బంతాడు ఆడుకోమ్మా. నీ సమస్య ఏంటో చెప్పరా, పరిష్కారం ఉందో లేదో చెప్తాను. సరే, పరిష్కరించరా. ఆ టెర్రరిస్ట్ తప్పించుకుపోయాడు కదా, ఆ రోజు రాత్రే ఒక పోలీస్ ఆఫీసర్ తన ఇంట్లో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తీవ్రవాది తప్పించుకుపోయేటప్పుడు ఆ ఆఫీసరే డ్యూటీలో ఉన్నాడు.
ఈ 2 ఇన్సిడెంట్లకు ఏదైనా సంబంధం ఉన్నదేమో అని నా బుర్రకి ఇప్పుడు వచ్చిన డౌట్. అది ఆత్మహత్య కాదు, హత్య. ఎలా చెప్తున్నావు? చేసింది మనమేగా. నువ్వెందుకు చేసావురా? మరి వాడెందుకు టెర్రరిస్ట్ ని తప్పించాలి? టెర్రరిస్ట్ ని తప్పించాడా? నీకెవరు చెప్పారు? టెర్రరిస్టే చెప్పాడు. హాస్పిటల్ నుంచి తప్పించిన టెర్రరిస్ట్ నువ్వెక్కడ చూసావు? అదే హాస్పిటల్లో నువ్వు. హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను? హాస్పిటల్లో నేను ఎక్కడ చూసావు అడుగుతున్నానా? ఏంటో చెప్పరా? రే ఒరే జగ్గు దాదా, నేను సస్పెన్షన్ తట్టుకోలేను కదరా. అదేంటో చెప్పాలరా. ఒక్క నిమిషం రా. చెప్పండి. నేను మిమ్మల్ని నేను ఏంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నుంచి వస్తున్నారా? లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? ఎప్పుడు వచ్చింది ఐడియా? ఇవాళ ఉదయం 8:40కి. ఈ 8:40 ఏంటి? నా ఫ్రెండ్ రిసెప్షన్. మా కాలేజ్లో చాలా అందమైన అమ్మాయి, కానీ దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు అస్సలు బాలేడు. ఎందుకని దాన్ని అడిగితే అది కొన్ని విషయాలు నాకు విడమర్చి చెప్పింది. తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా. కానీ మనకేంటో మొదటి నుంచి మ్యాచ్ అవ్వట్లేదండి. ముందు నేను వద్దన్నాను, తర్వాత మీరు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు. కావాలనేగా అంటున్నాను. అవును, బట్ మనిద్దరి టేస్ట్లు కలవాలిగా మరి. మీరు స్మోక్ చేస్తారా? దమ్ము దమ్ము. చచ్చా, భలే వారండి మీరు. అమ్మాయిలు దమ్మెలా కొడతారు. బాక్సింగ్లో ఇవి లవ్డే కాదు. మరదే, నాకు స్మోక్ చేసే అమ్మాయిలంటేనే ఇష్టం. దమ్ము కొట్టలేదని చెప్పలేను. గర్ల్స్ పార్టీ, న్యూ ఇయర్ అప్పుడు సరదాగా కొట్టాను. ఓకే, మందు డ్రింక్ అమ్మా, డ్రింక్. రెడ్ వైన్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ స్కిన్. ఒకసారి వోడ్కా కొడదామని ప్రయత్నించాను. మరదే, నాకు మందు కొట్టే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. లేదు, మీరు కావాలని ఇలా మార్చి మార్చి అడుగుతున్నారు. మీరు నన్ను లవ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏడిపించడానికి ఇలా అడుగుతున్నారు. మీకోసం పెళ్లి నుంచి డైరెక్ట్ గా ఫుడ్ కూడా తినలేదు. కావాలంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. ఓకే, హే, నేనేదో తమాషా కంటే దానికి నువ్వు. ఓ చిన్న ప్రాబ్లం. మళ్ళీ ప్రాబ్లమా? ఏంటది? మీ మీద ఉన్న కోపంతో ఇంట్లో వేరే సంబంధం చూశారు. నేను ఓకే అనేసాను. ఓకే అనేసావా? అదేం పెద్ద సమస్య కాదు. ఓకే అనడం, తర్వాత ఓకే కాదనడం నాకు మామూలే. హే, నీకు చెప్పిన ఓకే వేరే, అతనికి చెప్పిన ఓకే వేరే. అతను మిలిటరీనే. ఓ, అతన్ని కన్విన్స్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఇప్పుడు 12 o'clockకి కాఫీ షాప్కి రమ్మన్నాడు. ఓకే, నేను వస్తాను, నేను చూసుకుంటాను. మరి వెళ్దామా? మిలిటరీ కదా, షార్ప్ గా వచ్చేసాడు. నేను ముందెళ్తాను, నువ్వు తర్వాత రా. నేను మాట్లాడి నిన్ను పిలుస్తాను, తర్వాత నువ్వురా. ఎక్స్క్యూజ్ మీ. Yes. I see 58464 Captain Jagdish reporting, sir. Battalion Cadet Army salute. Sorry. రేజేగా, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావురా? I'm fine, sir. నువ్వు గట్టిగా అరిచేటప్పటికి నేను కూడా ఇది పేరే గ్రౌండ్స్ అనుకున్నాను. ఓకే, కమాన్ రా. No, sir. ఏం లేదు, నేను చేసుకోపోయే అమ్మాయి
ఇప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తాను. సో అందుకే ఈ గెటప్. ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. కెన్ ఐ గెట్ యూ సంథింగ్ ఫర్ యూ సో? నో 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 నో, నథింగ్ నథింగ్ నథింగ్. ఐ జస్ట్ సిట్ హియర్. హలో హలో, నమస్కారం. ఏమనుకుంటుందో ఏమో. హలో. హాయ్ హాయ్, కూర్చోండి. నేను మీకు బాగా నచ్చానని మీ అమ్మ ఫోన్ చేసి చెప్పారు. ఓ సారీ నిషా, మీట్ మిస్టర్ జగదీష్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. బట్ నాకన్నా వీడు చాలా జూనియర్. చీటి మాటికి తప్పులు చేసి పని చదువుతూ ఉంటాడు. అందుకే నేనంటే భయం కొంచెం ఎక్కువ. జగదీష్, నిషా. హలో మేడం. నిషా, నీకేం కావాలి? నో, నథింగ్. నథింగ్. ఓ గ్రేట్ యార్. జగదీష్, నీకు? నో సార్. వావ్. నిషా, నేను ఇవాళ ఈవినింగ్ హోటల్లో ఓ గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. స్మాల్ పార్టీ. యు మస్ట్ కమ్ యా. జగదీష్, నువ్వు వచ్చే. ఎస్ సార్. నా 12:30 మనం మీట్ అవ్వాలనుకుంది 12 o'clock. ఐఎమ్ సో పంక్చువల్ యా, బికాస్ ఐఎమ్ ఏ మిలిటరీ మ్యాన్. ఆఫ్ కోర్స్. సో ఈవినింగ్ మీట్ అవుదాం. యా యా. షల్ ఐ మేక్ ఎ మూవ్? బై బై. ఓకే జగదీష్. ఎస్ సార్. ఐ సీ 5 ఏంట్రది? ఈవినింగ్ మీట్ అవుదాం. సార్. ఓకే, బాయ్ రా. బాయ్. సీ యు రా. అమ్మయ్యా. ఇదే నన్ను మాట్లాడే లక్షణం? అది కాదు మేడం, ఏదేమైనప్పటికీ మీరు వారి కాబోయే శ్రీమతి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మేడం అంటున్నావు. ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అయ్యో, మన లవ్ ని బ్రేకప్ చేసుకుందాం. 1 hour కూడా లవ్ చేసుకోలేదు, అంతలోనే బ్రేకప్. ఇలా చూడండి మేడం, వారు నాకన్నా అన్నిట్లోనూ బెటర్. 400 మీటర్స్ రన్ చేయడానికి నాకు 52 seconds కావాలి, కానీ వారికి 48 seconds చాలు. హై జంప్ లో నేను 6.1 inch, కానీ వారు 6.4 inch. లాంగ్ జంప్ లో నేను 7 meters, కానీ వారు 7.4. వెయిట్ లిఫ్ట్ లో ఇక్కడ ఏమైనా మిలిటరీ సెలక్షన్ జరుగుతుందా? నాకైనా నచ్చలేదు. అది కాదండి, ఫస్ట్ నేను మీకు నచ్చలేదు, ఇప్పుడు నచ్చాను. వారు ఇప్పుడు నచ్చలేదు, రేపు నచ్చొచ్చుగా మీకు. అది వేరు ఇది వేరు. అంత మాట అనకండి, నాకంటే ఈజీగా పిల్ల దొరుకుతుంది, కానీ వారికి పాపం ఇంత వయసు వచ్చిన తర్వాత ఏ పిల్ల దొరుకుతుందండి? అందుకో నేనే దొరికానా? ఫోన్ రింగ్ అవుతోంది. నీ ఫోన్ యా. ఓ సారీ. ఆ హాస్పిటల్ ని తప్పించుకున్న టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావురా? నీకు సస్పెన్స్ దాచుంచడం అంటే నచ్చదు, నాకు సస్పెన్స్ ఓపెన్ చేయడం అంటే నచ్చదు. రేపు మన ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.